మతం మారతావా లేదా, పేరు మార్చుకుంటావా లేదా, మా మత ఆచారాల ప్రకారం బ్రతుకుతావా లేదా, లేదంటే బతకనీయం. హిందువులు విడివిడిగా కనబడితే బంగ్లాదేశ్లో జరుగుతుంది అది. కలిసి వెళ్ళకపోతే హిందువు బ్రతుకులేదు, ప్రాణాలు తీసేస్తున్నారు. ఒకళ్ళిద్దరు వెళ్ళినా వెంటపడి వేటాడి చంపేస్తున్నారు, లేదా వాళ్ళని బలవంతంగా అమ్మాయిలైతే అత్యాచారాలు చేస్తున్నారు. దానికి సాక్ష్యం ఇది, బంగ్లాదేశ్లోని ఈ ఫోటో. ఇప్పుడు హిందువులే రైట్ చేస్తున్నటువంటి పాయింట్. హిందూ అబ్బాయి అమ్మాయి వెళ్తున్నటువంటి సందర్భంలో వాళ్ళని రోడ్డు మీదనే కొట్టి చంపేసినటువంటి సంఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశ్లోని హిందువుల పరిస్థితి ఇది. అక్కడ ఏ హిందువుని కూడా బ్రతకనీయట్లేదు. వందలాది హిందువులు ఒక చోట ఉన్న చోటన ఆకస్మిక దాడులు చేసి వాళ్ళ వ్యాపారాలు నాశనం చేస్తున్నారు, వాళ్ళని ధ్వంసం చేస్తున్నారు. పోలీస్ కంప్లైంట్ చేసినా, సైన్యం కంప్లైంట్ చేసినా రిజిస్టర్ చేస్తారు. దర్యాప్తు చేసేవాడు ఎవడుండో అరెస్ట్ చేసేది ఏమీ ఉండదు, లేదా అరెస్ట్ చేస్తే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తారు. అదే హిందువులు కనుక చిన్న తప్పు జరిగిందంటే వెంటాడి వేటాడుతున్నటువంటి పరిస్థితి. బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకప్పుడు మన ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి పరిణామాలలాగా కనబడుతున్నాయి.